ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృపయు సమాధానము మీకు కలుగునుగాక. దేవునికి వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేఖనంలో మనం చూస్తే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యం అని ఇక్కడ మనం చూస్తున్నాం. వాక్యమే సత్యం. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వాక్యమై ఉన్నాడు. సత్యం అంటే వాక్యం, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుడి అంటే యేసుక్రీస్తు ప్రభుతో మనం ప్రతిష్ఠించబడాలి. ప్రతిష్ఠత అంటే క్రీస్తు వలె ఆయనను అంటు కట్టబడి మనం ఉండడం, క్రీస్తు వలె మనం మార్చబడడం, ఆయన పోలికలో ఈ లోకములో మనము జీవించడం. ఆయన పోలికలో మనం ఎప్పుడైతే జీవిస్తామో ఆయనకు దగ్గరగా మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రతిష్ఠత లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నారు. వారు పేరుకు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నప్పటికీ వారిలో ప్రతిష్ఠత లేదు. అంటే ఒక నియమం, ఒక నిబంధన అనేది వారిలో లేదు. లోక సంబంధమైన పనుల్లో కూడా వాళ్ళు పాల్గొంటారు, దేవుని సంబంధమైన పనుల్లో కూడా పాల్గొంటారు. లోక సంబంధమైన వ్యవహారాలు కావాలి, దేవుని వాక్యము కావాలి. వాళ్ళు అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గాలికి కదులుతున్నటువంటి ఒక రెల్లు మాదిరిగా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు గాలి తోలినప్పుడు గడ్డి ఎలాగైతే ఊగుతూ ఉంటుందో, ఈ యొక్క ప్రతిష్ఠత లేనటువంటి క్రైస్తవులు కూడా అక్కడికి ఇక్కడికి వాళ్ళు కూడా ఊగుతూ ఉంటారనమాట. అంటే వీరికి ఒక గ్యారంటీ ఉండదు. ఒక గ్యారంటీగా మేము కరెక్ట్గా క్రీస్తుని అంటూ కట్టబడి బ్రతుకుతున్నామన్న గ్యారంటీ ఉండదు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలన్నీ వేరు ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు. అంటే చాలాసార్లు మనం ఊసర వెళ్ళిని చూస్తుంటాం. ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుంది అనమాట. అది ఏ చెట్టు మీదకి ఎక్కితే ఆ చెట్టు కలర్ మారుతుంటుంది, ఏ కట్టె మీద ఎక్కితే ఆ కట్టె రంగు మారిపోతూ ఉంటుంది, అది ఏ గోడ మీదకి ఎక్కితే ఆ గోడ రంగు మారిపోతూ ఉంటుంది. అంటే ఏంటంటే కొంతమంది రంగులు మార్చేటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే వారిని ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠత కావాలి. క్రీస్తుతో మనము ప్రతిష్ఠించబడాలి, ఆయనతో మనము అంటు కట్టబడాలి, ఆయనకు మనం దగ్గరగా ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, ఆయన పోలికగా మారాలి. ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను చూసిన వారు క్రీస్తును చూశాము, దేవుని ప్రేమ నీలో ఉంది అని సాక్ష్యం ఇచ్చేటట్లుగా ఈ లోకములో మనం ప్రతిష్ఠత కలిగి మనం బ్రతకాలి. సమస్యలు లేని వారు ఎవ్వరూ లేరండి. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ప్రతి బిడ్డకి ఇబ్బందులు ఉంటాయి. కానీ ప్రతిష్ఠత మాత్రం పోగొట్టుకోవద్దు. సమస్య ఉన్నప్పుడు ఒకలాగా, సమస్య లేనప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా, బాగలేనప్పుడు ఒకలాగా నీవు మార్పు చెందకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఏకరీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులో మార్పు లేదు. ఆయన మాటలో కానీ, ఆయన మన మీద చూపించే ప్రేమలో కానీ, ఆయన చేసే కార్యాల్లో కూడా ఏ మాత్రం కూడా మార్పు లేదండి. ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు, ఆయన మారని దేవుడు.
ఎందుకంటే ఆయన ప్రతిష్టత కలిగిన దేవుడు. ఆయన ఎప్పుడూ ఒకేలాగా ఉంటాడు. దేవుని బిడ్డగా నీవు కూడా ప్రతిష్ఠించబడాలి. మన మనస్సుకు నచ్చినట్లుగా మనం ఉండడం కాదండి, దేవునికి నచ్చినట్లుగా మనం ఉండాలి. ఈ లోకములో మనం బ్రతుకుతున్నాము అంటే దేవునికి ఇష్టాకారముగా మనం బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా మనం ఈ లోకములో బ్రతికినప్పుడు మన సాక్ష్యము అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. మన మనస్సుకు తోచినట్లుగా మనము ఉంటే అది దేవునికి, నీకు, నీ కుటుంబానికి కూడా అది అవమానం. దేవుని మార్గములో నడిచే ప్రతి బిడ్డకు యేసు క్రీస్తు ప్రభు ఆయన కోరుకున్నది ఏంటంటే, మీరు నాకు దగ్గరగా బ్రతకండి, వాక్యములో మీరు ప్రతిష్ఠించబడండి, వాక్యానుసారంగా మీరు నడవండి, సత్యాన్ని గ్రహించండి, నా చిత్తాన్ని ఎరిగి ఉండండి. లోకములో నుండి మిమ్మల్ని దేవుడు విడిపించింది ఎందుకంటే ఆయన సత్యములో మిమ్మల్ని ప్రతిష్ఠించాలని. ఏదైనా ఒక స్తంభాన్ని మనం ఎక్కడైనా ప్రతిష్ఠిస్తే ప్రియమైన దేవుని బిడ్డరా, అది ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటుంది. అలాగే అది ఎక్కడికి వెళ్ళదు. ఇవాళ క్రైస్తవులు అలా ఉండట్లేదండి, ప్రతిష్టత కలిగి ఉండట్లేదు. గోడ మీద పిల్లిలాగా అక్కడికి ఇక్కడికి గంతులేస్తూ ఉన్నారు, అటు ఇటు దూకుతున్నారు. ఒక స్థిరం లేదు, ఓ స్థిరంగా ఉండలేకపోతున్నారు. దేవుడు అలాంటి వారిని దేవుడు మందలిస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు ప్రతిష్ఠించబడండి, మీరు స్థిరంగా ఉండండి, మీరు అస్థిరమైనటువంటి మనస్సు కలిగి మీరు ఉండొద్దు, మీరు ప్రతిష్ఠించబడాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటుందంటే, ఆయన అంటాడు, నేనే సత్యము, నేనే మార్గం, నేనే జీవం అంటున్నాడు ఆయన. యేసు క్రీస్తు ప్రభు సత్యమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, మార్గమై ఉన్నాడు. ఆయనందు మనము స్థిరంగా ప్రతిష్టత కలిగి నమ్మకమైన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు అక్కడికి ఇక్కడికి మరి గోడ మీద పిల్లిలాగా నువ్వు అక్కడ నువ్వు గంతులు వేస్తే మన జీవితాలు ఇలాగే ఉంటాయి, ఏ మార్పు ఉండదండి. మనం ఎండిపోయిన స్థితిలోనే ఉంటాం. మనలో ఫలింపు ఉండదు, అభివృద్ధి ఉండదు, ఆశీర్వాదాలు ఉండవు. ఎప్పుడు కూడా మన జీవితంలో ఎలా ఉంటాయంటే ఏదో ఒక విధమైన శోధన, ఏదో ఒక విధమైనటువంటి బలహీనతలు, నిందలు, అవమానాల చేత మనం ఎదగలేని బ్రతుకులు, ఎదుగుబదుగు లేనటువంటి జీవితాలతో మనము ఈ లోకంలో అన్యజనుల మధ్యలో హేళనకరంగా మనం ఉంటాం. గమనించండి, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాలు మనం జీవించకూడదు. దేవునికి ఇష్టంగా మనం బ్రతికినప్పుడు నువ్వు ఫలిస్తావు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండిన ఎడల, నా మాటలు మీలో ఉండిన ఎడల మీకేది ఇష్టమో మీరు అడగండి, నేను మీకు ఇస్తాను అని చెప్పారు ప్రభువారు. ఆయనందు మనం నిలిచి అంటే ప్రతిష్ఠత కలిగి ఆయనందు మనం నిలచి ఉంటే, ఆయన మాటలు మనలో ఉంటే మనకి ఏది ఇష్టమైందో అది ఇస్తాడంటండి దేవుడు. మీరు ఫలించి మీరు అభివృద్ధి చెందితే నా తండ్రికే కదా మహిమ వస్తుంది అంటున్నాడు ఆయన. మనం ఆయనందు ఉంటేనే మనం ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉంటే మనం ఫలించలేము. ఆయనకు దూరంగా ఉంటే మనం ఫలించలేము. చెట్టు నుండి కొమ్మ వేరు చేస్తే ఆ కొమ్మ ఎండిపోతుంది, తీగ వేరు చేస్తే ఆ తీగ ఎండిపోతుంది. అలాగే క్రీస్తు నుండి వేరే బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ఎండిపోతారు, మీరు వాడిపోతారు, మీరు దేనికి పనికి రాకుండా పోతారు. మీరు క్రీస్తులో స్థిరంగా ఉంటే అనేకులకు జీవముగాను జీవాహారమైన దేవుడు అనేకులకు మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అనేకులకు మనం దీవెనగా ఉంటాం. ఎవ్వరికి మనము చెయ్యి చాపి అడగకుండా దేవుడు మనకు సమృద్ధిని కలుగు చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. నిన్ను లోకములో నుంచి ఏర్పరచడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? నిన్ను ఆయన ప్రతిష్ఠించుకొని అభివృద్ధి చేయాలని, అనేకులకు దీవెనగా మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన ప్రభువును రక్షకుడైన యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన కనికరించండి ప్రభా. ఇదిగో ఈరోజు నాయన ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఎవరైతే నాయన వాక్యం వింటున్నారో వాళ్ళ కుటుంబాలు దీవించబడునుగాక, వారు నీలో ప్రతిష్ఠించబడునుగాక,
ఒక స్థిరమైన మనస్సు, స్థిరమైన ఆలోచన, స్థిరమైన తలంపు నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా చంచలమైన మనస్సు లేకుండా స్థిరత్వము కలిగిన ఆయన నీలో ఫలించినట్లుగా మీరు సాయం చేయండి. వారు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ప్రభువా, వారు నీతో అంటు కట్టబడి బ్రతకాలి. నీకు సమీపంగా, నీకు దగ్గరగా ఉండాలి ప్రభువా. అప్పుడే నీలో ఉన్న జీవము అయా వారిలోకి ప్రవేశించి ఎండిపోయిన వారి బ్రతుకులు చిగురిస్తాయి, ఎండిపోయిన వారి బ్రతుకులు ఫలిస్తాయి. వారు అనేకులకు దీవెనగా మార్చబడతారని ఈ లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రభువా. అట్టి రీతిగా నీ బిడ్డలు నీతో అంటు కట్టబడి ఉందురుగాక. నీ కృప వారికి తోడై ఉండునుగాక. ఇప్పుడు ఎవరైతే నీకు వేరే బ్రతుకుతున్నారో వారందరూ కూడా ఈ వాక్యం వినిన తర్వాత నీకు అంటు కట్టబడుదురుగాక. వారి ఆలోచన, వారి తలంపులు మార్చుకుందురుగాక. వారిని కృపలో భద్రపరచబడి మరి దీవెనగా మార్చబడుదురుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు.